యాక్ట్రెస్ సమంత యొక్క లైఫ్ ఎప్పుడూ కూడా ఒక తెరిచిన పుస్తకంలోనే ఉంటుందంటారు. ఆమె సినిమా ప్రయాణం ఎంత అద్భుతంగా సాగిందో, ఆమె వ్యక్తిగత జీవితం కూడా అంతే స్థాయిలో ఎప్పుడూ జనాల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. గత 2, 3 రోజులుగా, కొన్నాళ్లుగా, ఒక వారం రోజులుగా సమంత గురించి సోషల్ మీడియా వేదికగా ఒక బిగ్ వార్త హల్చల్ చేస్తుంది. ఆమె తల్లి కాబోతోంది, ప్రెగ్నెంటు అనేటువంటి వార్త ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఆమె అభిమానుల్లో కూడా ఈ విషయం మీద ఒక సబ్స్టెన్స్ అయితే నడుస్తూ ఉంది. సమంత తన జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకుల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొంది అని ఆమె ఫ్యాన్స్ చెప్తూ ఉంటారు. ఆమె ఫేస్ చేసినటువంటి సమస్యలు గనక వేరే సెలబ్రిటీ ఎవరైనా ఫేస్ చేసి ఉంటే, మళ్ళీ అంత త్వరగా కోలుకుని ఇండస్ట్రీలోకి రావడం, ఇట్లా మా ఇంటి బంగారంలాగా హిట్ కొట్టడం అనేది ఇంపాసిబుల్ అని ఆమె అభిమానులు అంటూ ఉంటారు. తన జీవితం గురించి ఎన్నో కలలు కనిందని, కానీ రియాలిటీలో ఆమె ఫేస్ చేసినటువంటి పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉన్నాయి అని చెప్తారు. ఆమె పాత ఇంటర్వ్యూస్‌ని మీరు ఒకసారి కనుక గమనిస్తే, 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోవాలని, 30 ఏళ్ళు రాకముందే పిల్లల్ని కనేయాలి అనేటువంటి ఒక బలమైన కోరిక ఆమెలో ఉండేది అని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అనుకున్నట్టుగానే పెళ్లి చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత ఆమె జీవితంలో రకరకాల ఊహించని పరిణామాలు జరుగుతూ వెళ్ళాయి. సమంత యొక్క ప్రయాణంలో కొత్త అధ్యాయం చూస్తే అది విడాకులు తీసుకోవడం. తర్వాత తనకు వచ్చినటువంటి మయోసైటిస్ అనే కఠిన వ్యాధి గురించి బయటపెట్టడం, ఇలాంటి ఎన్నో ఇష్యూస్ ఆమె ఫేస్ చేసిన తర్వాత సమంత సినిమాలకి దాదాపు 3 సంవత్సరాల పాటు గ్యాప్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మా ఇంటి బంగారం అనేటువంటి సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అది కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆమె రీఎంట్రీ ఇచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక బిగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్గా నిలిచింది. ఈ సినిమాలో సమంత చేసినటువంటి యాక్షన్స్, ఫైట్స్ ఇవన్నీ కూడా థియేటర్లో బ్రహ్మాండంగా రిజల్ట్ ఇచ్చాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రతి మహిళకి ఈ సినిమా ద్వారా ఒక మంచి సందేశాన్ని ఆమె ఇచ్చారు అనేది అర్థమవుతుంది. జీవితంలో ఎక్కడైనా సమస్యలు వస్తే భయపడుతూ అక్కడే ఆగిపోవటం కంటే దానికి ఎదురెళ్ళి ఫైట్ చేయడం అనేది చాలా ముఖ్యమంటూ సమంత ఈ సినిమా ద్వారా ఇచ్చినటువంటి మెసేజ్ మహిళలకి, అమ్మాయిలకి విపరీతంగా నచ్చుతుంది. ఎన్నో కష్టాలని దాటుకుంటూ వచ్చి ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం సమంత యొక్క పట్టుదలకి నిదర్శనమని చెప్పుకోవాలి. ఇక ఆమె ప్రెగ్నెన్సీ వార్తల మీద వస్తున్నటువంటి వార్తలు, రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చిరు లీక్స్ ఇచ్చేయడం అనేది జరిగింది. ఆమె త్వరలోనే తల్లి కాబోతున్నారని. సో ఇంకా దాచిపెట్టి ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టడం కంటే మీడియా ముందే నేరుగా చెప్పేస్తే బెటర్ అని సమంత భావించినట్టుగా ఉంది. రీసెంట్గా మీడియాలో రివీల్ చేశారు ఆమె. రీసెంట్గా జరిగిన మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ మీట్లో మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నల్లో ఈ ప్రెగ్నెన్సీ ప్రశ్న కూడా ఒకటిగా నిలిచిందని చెప్పుకోవచ్చు. దానికి సమంత చాలా ఓపెన్గా, తెలివిగా సమాధానం ఇస్తూ, అవును నేను మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నాను, తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తాను అంటూ కూడా చాలా తెలివిగా సమాధానం చెప్పింది. దాంతో సమంత, రాజ్ తమ మొదటి సంతానం కోసం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయం అందరికీ, ఫ్యాన్స్తో సహా, ఆడియన్స్తో సహా అందరికీ క్లియర్ కట్గా అర్థమైంది. సమంతకి పిల్లలు కండం అనేది ఒక పెద్ద కోరిక. ఆ పాట మాటల ద్వారా, పాత ఇంటర్వ్యూస్ ద్వారా అర్థమవుతోంది. సో ఆ కోరిక త్వరలోనే నెరవేరబోతూ ఉండడంతో ఆమెను ఇష్టపడేవాళ్ళు, ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు, ఆమె అభిమానులు చాలా పండగ చేసుకుంటున్నారు.